బండి గేర్ మారింది. విమర్శల డోస్ పెంచేశారు బీజేపీ నేత బండి సంజయ్. ఏమైంది నీ రోషం, ఎక్కడ పోయింది మునుపటి పౌరుషం అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఎవరి మీదకి ఏ కారణం చూపి ఎవరిని ఉసిగొల్పుతున్నారు? బండి తాజా టార్గెట్ ఎవరు? వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఒక్కొక్కసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాను. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా నీ అయ్యని చూసి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ? ఢిల్లీలో దోస్తీ, గల్లీల్లో కుస్తీ అంటూ కాంగ్రెస్ కమలం పార్టీల్ని ఒక్క ఘాటును కట్టి తిట్టిపోస్తున్న బీఆర్ఎస్ కి డోస్ పెంచిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసలే ఆయన ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఎక్స్ట్రా ఫైర్ యాడ్ అయినట్లుంది. ఈసారి బండి స్క్రిప్ట్ లో కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తాజా ఎలిమెంట్ ఏంటంటే సీఎం రేవంత్ పై సానుభూతి కురిపించడం. హిందీ పేపర్ లీక్ పేరుతో నన్ను జైల్లో పెట్టిన వాళ్లే నిన్ను డ్రోన్ పేరుతో జైల్లో పెట్టారు. ఏమైంది రేవంత్ రెడ్డి నీ రోషం అని ప్రశ్నిస్తున్నారు బండి. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలే. నిన్ను డ్రోన్ కేసులో దానిలో అరెస్ట్ చేసి నీకు బెయిల్ రాకుండా 10 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఏడవిందన్న రేషేంద్ర గారు రోషం ఏడవింది, రేషం ఏడవింది. ఏమైంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ, ఇంత అభిమానము? కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ గుక్క తిప్పుకోకుండా రేవంత్ రెడ్డిపై అటాక్ షురూ చేశారు. మీడియా సంస్థలపై దాడులకు తెగబడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? కాంగ్రెస్ పాలనలో చట్టం కేసీఆర్ చుట్టంగా మారిందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ, అది ఇది అంటూ రకరకాల స్కామ్లు బయటపడినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని సీఎం రేవంత్ ని నిలదీశారు. ఇవి చెప్పిన స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి. రేవంత్ సర్కార్ క్లారిటీ ఇవ్వండి. ఇవన్నీ స్కామ్స్ జరగాలని చెప్పుడు లేకుంటే జరిగినా కూడా మాకు చేత కాదు, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మేము మాట్లాడు పని చేస్తాం. తెలంగాణ సమాజం కూడా ఆశ చదువుకుంటారు. నన్ను చూడు, నా అందం చూడాలంటే ఇక చూడు ఏం చేయరు. పట్టుకుంటాం. నువ్వు ఎవరిని వదిలిపెట్టామంటారు వీళ్ళు. నువ్వు పట్టుకుంటా కదా వదిలిపెట్టడానికి. పనిలో పనిగా ఎంఐఎం ని కూడా లాగేశారు. అక్బరుద్దీన్ కు హైడ్రా మినహాయింపించిందా? చెరువుల్ని కబ్జా చేసి కట్టిన ఓవైసీ ఆసుపత్రికి అభయం ఇచ్చిందెవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అన్నది బండి డిమాండ్. ప్రైవేటు జాగాలు కబ్జా చేస్తారు, వాళ్ళకు వత్తవలసి వస్తుంది ప్రభుత్వం. కరెంటు బిల్లు కట్టరాళ్ళు పోల్సిట్లా, వాళ్ళకు వత్తవలసి వస్తుంది ప్రభుత్వం. హైడ్రా విషయంలో ఎంఐఎం పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జంప్షన్ ఇచ్చారా మీరు? కాంగ్రెస్ ప్రభుత్వ మెతక ధోరణి చూసి ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతే చూస్తూ ఊరుకోమని, బీఆర్ఎస్ వాళ్లను రోడ్లపై తిరగనీయబోమని గులాబీ పార్టీపై వేరే లెవెల్లో ఫైర్ అయ్యారు బండి. టోటల్ గా రోషగాళ్ల సినిమాను తలపించింది బండి మార్క్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్.